నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు యాజ్ యూజువల్‌గా మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ గెస్ట్ వచ్చేసారు. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు. నమస్తే ప్రతిమ గారు. నమస్తే అండి. ప్రతిమ గారు, ఎవ్రీ టైమ్ ఒక కొత్త టాపిక్ అనేది మీరు చెప్పడం, అంటే నేను అడగడం, క్యూరియాసిటీ కొద్దీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతూ ఉంది. కాకపోతే ఎప్పుడులాగా కొంచెం కాంట్రోవర్షియల్స్ జోలికి వెళ్ళకుండా ఈసారి కొంచెం అందరికీ అవసరమయ్యే నార్మల్ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఎక్స్పెక్టేషన్స్. చాలా మంది ఏం చెప్తారంటే, చాలా మంది మేధావులు ఏం చెప్తారంటే, ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు ఎవరి మీద. ఈవెన్ మీ కడుపున పుట్టిన పిల్లల మీద కానీ, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల మీద కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. జనాలు అవేం పట్టించుకోకుండా ఈవెన్ పక్కనున్న ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సినంత హ్యాపీనెస్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళ మీద గొడవలు పెట్టుకునే అంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు జనరల్గా పీపుల్కి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చా? ఉంటే అవి ఎంతవరకు ఉండాలి అనే దాని గురించి మీరు చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు శ్వేత గారు. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇది హ్యూమన్ రైట్ అనొచ్చు నేను. ఎక్స్పెక్టేషనా? ఎందుకంటే ఒకరిని ప్రేమించినప్పుడు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అమ్మా, నాన్నతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ఏం లేకుండా ఎలా ఉంటాం? సో, నేను ప్రేమిస్తున్నానంటే చివరికి నేను కోరుకునేదేంటి, నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమించాలని కదా! 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 అది నార్మల్. హ్మ్. అది నార్మల్. పిల్లలతో ఏం కోరుకుంటాము? సో, మేమెంత లాయల్‌గా ఉన్నామో మీరంతే లాయల్‌గా ఉండాలి. సో, ఎక్స్‌పెక్టేషన్ అనేది ఏ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ మీకున్నదన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. లాస్ట్ టైం కూడా ఈ విషయం మీద మాట్లాడినట్టున్నాము. కానీ ఇప్పుడు ఈ ఎక్స్‌పెక్టేషన్ ప్రేమతో ముడిపడిన ఎక్స్‌పెక్టేషనా? లేక వస్తువు, అంటే ఒక గ్రీడ్ అంటారు కదా మనుషుల్లో, ఆశ. సో, దాని మీద ఎక్స్‌పెక్టేషన్ చేసి నువ్వు ఆ రిలేషన్ పెంచుకుంటున్నావా? ఆ రిలేషన్ మీద అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా అన్నది అది డిఫరెంట్ యాస్పెక్ట్. కానీ నేను ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను ఉల్టా మళ్ళీ ప్రేమించాలి, తిప్పి ప్రేమించాలి. నేను పిల్లలకి చూపిస్తున్న ప్రేమ వాళ్ళు కూడా నాకు తిరిగి ఇవ్వాలి అన్నది ఒక చిన్న కోరిక. సో, దాన్ని మనం ఎక్స్‌పెక్టేషన్స్ అన్నది టు సే దాని మీద అంత వెయిటేజ్ పెట్టకూడదు. సో, దట్ ఈస్ క్వైట్ కామన్. అది కూడా లేకపోతే ఇంకెలా ఉంటాం హ్యూమన్ అది బీయింగ్స్. హ్యూమన్ నేచర్ కదా మ్యామ్. ఇప్పుడు నిజంగానే మీరన్నట్టే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, ఒక తల్లిదండ్రులు తల్లిదండ్రులు రిలేషన్ అవనివ్వండి, అవనివ్వండి. లేకపోతే ఒక లవర్స్ అవనివ్వండి. ఎక్స్పెక్టేషన్ అంటే ఎలా అంటే, జనరల్‌గా హస్బెండ్ అండ్ వైఫ్‌ది తీసుకుందాం, వినడానికి కూడా బాగుంటది. వైఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తదంటే, మీకు తెలుసు ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ అని చెప్పి. జెంట్స్ ఏంటంటే రియాలిటీలో బ్రతుకుతూ ఉంటారు. ఆటోమేటిక్‌గా ఏంటంటే, నేను ఎంత లవ్ నా హస్బెండ్‌కి ఇస్తున్నానో సేమ్ లవ్ నా హస్బెండ్ నుంచి నాకు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే జెంట్స్ ఏంటంటే వాళ్ళకున్న వేరే వేరే కండిషన్స్ వల్ల సేమ్ లవ్‌ని ఇక్కడ ఇవ్వలేకపోతూ ఉంటారనమాట. కండిషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, బయట ఇంకేమైనా అవ్వచ్చు. సో, ఇలాంటివి చాలా ఇళ్లలో జరుగుతాయి అని చెప్పేసి చాలామంది లేడీస్ కంప్లెయింట్ అనమాట. దానికి మీరేమంటారసలు? మీరు చెప్తున్న వాటికి కండిషన్స్ ఏదైనా ఉండనివ్వండి. బయట ప్రేమకి దీనికి ఏం సంబంధం ఉంది? హ్మ్. సో, నేను బయట పని చేస్తున్నాను. నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను. నేనిలా వేరే స్ట్రెస్ ఫీల్ అవుతాను. అంటే పనికి నేను చెప్తున్నాను. పని లైఫ్ వేరు. ప్రొఫెషనల్ లైఫ్ వేరు. మీ పర్సనల్ లైఫ్ అనేది వేరు కదా! సో, ఇక్కడొచ్చేసి అటెన్షన్ ఇవ్వకపోతే భార్య అనేది నిన్ను ఎంతో నమ్మి కట్టుకుని వచ్చింది కదా! సో, తను నీతో ఏం కోరుకుంటుంది? ఒక మంచి టైం. ఓకే. కొద్దిసేపు మాట్లాడతావనో, లేకపోతే తనని చక్కగా పలకరిస్తావనో, లేకపోతే ఇదన్నీ చిన్న చిన్న కోరికలు, అది క్వైట్ కామన్ కదా! సో, దీన్ని వా దాని అర్థం ఏంటంటే, మీలో ఉన్న బాండింగ్ కొంచెం చూపించమని. సో, వీళ్ళకి ఉన్న ప్రేమని వీళ్ళు చూపించకుండా వీళ్ళేం చేస్తారనంటే, మీరన్నట్టు రియాలిటీలో బతుకుతారు. రియాలిటీలో బతకడం ఏంటంటే, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ వాళ్ళ లవ్‌ని చెయ్యకపోవటం అని కూడా ఉండుండొచ్చు. అంటే లవ్ లేదు. చెయ్యలేకపోవడం, లేకపోతే అంత దాని మీద ఏమంటారు, వాట్ యూ సే, కాన్సంట్రేషన్ దాని మీద అంత ఉండకపోవడం అనొచ్చు. సో, ఇట్ ఈస్ జనరల్. సో, ప్రతిరోజు నేనొచ్చేసి నీకు ఐ లవ్ యూ చెప్పను. నేను నా చేతలు బట్టి చూపిస్తాను. నేను నా టైంని బట్టి బయటకొస్తుంది ప్రేమ అంటారు. ఎప్పుడు కావాలో అప్పుడు అవసరం ఉన్న చోట చూపిస్తాను. ప్రతిరోజు వచ్చి చూపించాల్సిన అవసరము వాళ్ళకి లేదు. అలాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసే అవసరం వీళ్ళకి లేదు. అంతే కదా! సో, అది అన్నమాట. సో,
ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం పని చేస్తున్నాడు, మన ఫ్యామిలీని పోషించటానికి పని చేస్తున్నట్టు అర్థం ఆడదానికి ఉండాలి. మగవాళ్ళలో కూడా కొన్నిసార్లు చూపించడం కరెక్ట్. అంటే తను ఎవరితో ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాతో కదా, ఇంకెవరితో అన్న అడ్జస్ట్మెంట్, ఆ బాండింగ్ ఉండడం వాళ్ళలో కూడా ఇంపార్టెంట్. జనరల్ గా చాలా మంది వైఫ్స్ కంప్లైంట్ ఏంటంటే, నేను చెప్తాను, ఒక సండే వీకెండ్ వచ్చింది అంటే హస్బెండ్ ఏం చెప్తారంటే బయటకు వెళ్దాం పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి అంటారు. ఆటోమేటిక్ గా వీళ్ళేంటి వీకెండ్ వస్తుంది అని చెప్పేసి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. వన్స్ వీకెండ్ వచ్చిన తర్వాత హస్బెండ్ ఏంటంటే, అబ్బా ఉంది ఒక సండేనే కదా, ఇవాళ ఇంట్రెస్ట్ లేదులే, కొంతసేపు భోంచేసి పడుకుందాము, లేకపోతే సాయంత్రం ఏదైనా సినిమా చూద్దాం. చాలా మందికి కామన్ పాయింట్ ఏంటంటే కటింగ్ షాప్కి వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ రొటీన్ కదా, పాపం దొరికేది వీక్లీ వన్స్ ఒక టైం. ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అయితే సాటర్డే సండే దొరుకుతుంది. మన ఇక్కడ లేడీస్ కి ప్రతిసారి, హౌస్ వైఫ్ ఎస్పెషల్లీ అంటున్నాను. సో ఇక్కడ వర్కింగ్ విమెన్స్ వచ్చేసి వాళ్ళకి తెలుసు ఈ పరిస్థితి. సో వాళ్ళలో అడ్జస్ట్మెంట్స్ వేరుంటాయి. ఒకరోజు వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో పాపం రోజంతా ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ, బాధ్యతలు చూసుకుంటూ, అది ఏం తక్కువ వర్క్ కాదు కదా. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళకి బయటికి వెళ్ళటమే ఒక ఎంటర్టైన్మెంట్. సో అలాంటి టైంలో వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. అండ్ వీళ్ళు ఎప్పుడు ఉండే, ఐ మీన్ రోజు రొటీన్కి ఒక రోజు రెస్ట్ దొరికితే బాగుండు అన్నట్టు వాళ్ళు ఆశించడంలో కూడా తప్పు లేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు తన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కరోజు పోనీలే తన్ని ఎంజాయ్ చేయిద్దాము అన్న ఒక ఇంటెన్షన్ మాత్రం మగవాళ్ళు డెఫినెట్గా ఉండాలి. సో సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, ఒక 2 hours తను అలా తిప్పేసి వస్తే కూడా అదొక రిలాక్సేషన్ కదా. కానీ మెజారిటీ ఎలా ఉంటుందంటే పిల్లల్ని తీసుకెళ్ళడం, రెడీ చేయడం అన్నది ఒక పెద్ద హెడేక్ లాగే భావిస్తారు. అదొక పెద్ద టాస్క్ కదా. పెద్ద అంటే వాళ్ళు ఎంజాయ్ చెయ్యరు జనరల్ గా చెప్పాలని అంటే. కానీ ఏంటంటే బయట చూడాలి, బయట తిరగాలి అన్న ఆశ ఉంటే వాళ్ళు అలా అడుగుతారు. సో ఇది ఎక్స్పెక్టేషన్, ఏం తప్పు కాదమ్మా, ఇవన్నీ నార్మల్ జీవితంలో. సో ఎప్పుడైతే అది ఎక్స్పెక్టేషన్ అతిగా మారుతుందని అంటే మీరు ఒక న్యాచురల్ ఆనెస్ట్ ప్రేమ కాదు అక్కడ, ఇంకోటి ఏదో ఆశిస్తున్నారు జనాల దగ్గర. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూ ట్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ని చూసుకోండి. వాడు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్లో వాడే స్పెండ్ చేయాలి, వాళ్ళే చెయ్యాలి, గర్ల్స్ అంటే ఇలా ఉంటారు, బాయ్స్ అంటే ఇలా, ఇలాంటి టాబు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అది మాత్రం చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. అది ఎక్స్పెక్టేషన్స్ అనొచ్చు, మీకు గ్రీడ్ కూడా అనొచ్చు. అంటే అవసరాన్ని బట్టి రిలేషన్షిప్. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అది కరెక్ట్ అయిన ఎక్స్పెక్టేషన్ కాదు. సో దాన్ని ఎక్స్పెక్టేషన్స్ అనే కంటే కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అదొక సెల్ఫిష్నెస్ తో కూడిన ఇది అనుకోవచ్చేమో, రిలేషన్ అనుకోవచ్చు. ఓకే. సో ఫైనల్ గా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది నార్మల్ గా ఒక ఫ్యామిలీలో ఉండడం అనేది వేరు. కాకపోతే ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ జెన్యున్ గా కాకుండా రియాలిటీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంటారు. కరెక్టే కదా మరి. ఐ మీన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకండి. ఒక మనిషికి వాళ్ళ లిమిట్స్ ఉంటాయి, వాళ్ళ బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీ దాటి వెళ్ళొద్దు. మీ ఎంత కావాలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే, నేను న్యాచురల్గా ఆనెస్ట్గా రిలేషన్షిప్ త్రూ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటారో అది న్యాచురల్ హ్యూమన్ బీయింగ్కి. మీరు ఎంత వద్దనుకున్నా అది ఒక బంధంలో మనం ఉన్నప్పుడు అమ్మ నాన్నతో కానివ్వండి, హస్బెండ్తో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, అది న్యాచురల్గా వచ్చేది. సో ఆ న్యాచురల్లీ మనం అన్యాచురల్ కింద ఎప్పుడు మారుతామంటే ఓవర్గా చేస్తున్నప్పుడు. సో ఓవర్గా చేసేది మాత్రం కట్ చేస్తే బెటర్. సో మీరు రియలైజ్ అయ్యాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఓకే, నేను చాలా అతిగా చేస్తున్నానేమో అన్నట్టు. సో కానీ కొంతమంది ఉంటారు కదా, సో మీకు అక్కడ కనిపించేస్తుంది అనమాట. ఇంకా అలా ఎక్స్ట్రీమ్లో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా గొడవలు అవుతూ ఉంటాయి హస్బెండ్ అండ్ వైఫ్లో. ఇంకా ఆ టాపిక్కి వెళ్తే మనకు అంతంటూ లేదు. సో అలాంటివన్నీ కట్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.